ఆర్ యు రెడీ? సెల్ఫీ సండే. సెల్ఫీ అంటే డిక్షనరీలో చెప్పబడుతుంది స్వయ చిత్రం అంట. ఇలాగ నీ మొబైల్ ఫోన్ తీసుకొని ఇలాగ ఇంకొకళ్ళ సాయం లేకుండా స్వయంగా ఒక చిత్రాన్ని తీసుకున్నాను అనుకో, దాన్ని ఏమంటారు? ల్యాప్టాప్లో స్వయంగా నేను తీసుకున్నాను, దానికి ఏమంటారు? ట్యాబ్లో నువ్వు తీసుకున్నాను అనుకో, ఇతరులతో కాకుండా నువ్వు స్వయంగా, దాన్ని ఏమంటారు? సెల్ఫీ. ఆదివారం సెల్ఫీలు తీసుకుంటారు, సోమవారం సెల్ఫీలు తీసుకుంటారు. అందువలన ఈరోజు ఏ సెల్ఫీ? సెల్ఫీ మండే. తర్వాత ట్యూస్డే కాదు, సెల్ఫీ ట్యూస్డే. బుధవారం సెల్ఫీ వెనస్డే, సెల్ఫీ థర్స్డే, సెల్ఫీ ఫ్రైడే, సెల్ఫీ సాటర్డే, సెల్ఫీ. అంతకు మాత్రమే కాదు, సెల్ఫీ మాత్రమే కాదు, దీనికి మళ్ళా ఒక జాయింట్ సెల్ఫీ స్టిక్. అంత మాత్రమే కాదు, దీనికి ఒక కొత్త వెబ్సైట్ స్టార్ట్ చేశారు, www.selfie.com. అంత మాత్రమే కాదు, ప్రస్తుతం ఒక సర్వే చేశారు. ఆ సర్వే ఏంటంటే ప్రపంచం మొత్తంలో రోజుకి ఫేస్బుక్లోను వాట్సాప్లోను ఎన్ని సెల్ఫీ ఫొటోస్ పోస్ట్ అవుతున్నాయి అంటే, ఎన్ని సెల్ఫీ ఫొటోస్ పోస్ట్ అవుతున్నాయంటే 9.3 కోట్ల ఫొటోస్ 24 గంటల్లో సెల్ఫీ ఫొటోస్ పేస్ట్ అవుతున్నాయి. మా చెల్లెళ్ళు సెల్ఫీలు దిగడంలో చాలా ఫేమస్, స్త్రీలు సెల్ఫీలు దిగడంలో చాలా ఫేమస్. తలస్నానం చేసి జుట్టు విరబోసుకోగానే అలా ఒక సెల్ఫీ తీసుకుంటారు, మంచి డ్రెస్ తెగగానే అలా సెల్ఫీ తీసుకుంటారు, నడుము మీద చేయి ఉంచి ఇలా సెల్ఫీ దిగుతారు, ఇలాగుంచి సెల్ఫీ దిగుతుంటారు, అలాగే బుట్టలాగా పెట్టుకొని అలా సెల్ఫీ దిగుతుంటారు. ఎప్పుడు అవకాశం ఉండినా అయిన దానికి కాని దానికి ప్రతి దానికి సెల్ఫీలే. ఇక అది పోస్ట్ చేసి వాట్సాప్లో ఫేస్బుక్లో ప్రపంచమంతా నన్ను చూడండి అని. మా మగోళ్ళు సెల్ఫీలు దిగుతారు, ఎలా తెలుసా? వాళ్ళు షర్టు తీసేస్తారు, బెన్నెన్ తీసేస్తారు, కండలు ఇలా చూపెడుతుంటారు, కండలు ఉన్నా కండలు లేకపోయినా సెల్ఫీ. జుట్టు ఇటుకీకేసి సెల్ఫీ దిగుతుంటారు, మొహం కడుక్కునేటప్పుడు సెల్ఫీ దిగుతుంటారు, ట్రైన్లో వెళ్తున్నప్పుడు ద్వారం దగ్గర నుంచొని సెల్ఫీ దిగుతుంటారు, బస్సులో నుంచొని సెల్ఫీ దిగుతుంటారు, సముద్ర పోటు దగ్గర నుంచొని సెల్ఫీ దిగుతుంటారు. దేవుని బిడ్డలారా, సెల్ఫీ దిగటంలో తప్పేమి లేదు, కానీ ఇలా 24 గంటలు సెల్ఫీకి నువ్వు ఏమవ్వకూడదు, ఎడిక్ట్ అయిపోకూడదు. నీ జీవితమే సెల్ఫీ. నీ ఫోటోలు పంపించి ఏం చేస్తావమ్మా నువ్వు? తమ్ముడు, ఊరంతా నీ ఫోటోలు పంపించి నువ్వేం చేస్తావు నాన్న? స్త్రీలు ఈ సెల్ఫీకి ఎడిక్ట్ అయిన వాళ్ళు, స్త్రీలు ప్రతి వారం 5 గంటలు సెల్ఫీకే ఖర్చు పెడుతున్నారంట. ప్రతి వారం 5 గంటలు సెల్ఫీకే ఖర్చు పెడుతున్నారంట. ప్రస్తుత సర్వే ప్రకారం పాము కాటు కన్నా, దోమకాటు మరణము కన్నా, క్రూర మృగాల దాడి కన్నా, వాటి ద్వారా మరణించే వానికన్నా, పాము కాటు ద్వారా మరణం కన్నా, దోమకాటు మరణము కన్నా దేనితో మరణిస్తున్నారు తెలుసా? సెల్ఫీలు ఉపయోగించి, సెల్ఫీలు దిగడానికి ఉపయోగించి అనేక మంది మరణిస్తున్నారు. అది సాతానుగాడి అజెండా, సాతానుగాడి ప్రణాళిక. నువ్వు చదువుకోకుండా అర్ధంతంగా నీ జీవితాన్ని ముగించడానికి వాడు రకరకాలుగా ఒక వ్యక్తిని గమ్యానికి చేరనీయకుండా, చదవనీయకుండా, గురికి వెళ్ళనీయకుండా వాడు చేస్తుండగా దేవుడు అన్నాడు, నా బిడ్డలకి తెలియపరచాలి, సెల్ఫీతో నీ ప్రాణం ముగించకూడదు, సెల్ఫీతో నీ జీవితాన్ని నష్టపరచకూడదు, సెల్ఫీతో నువ్వు టైం వృధా చేయకూడదు. అన్నిటికీ ఒక టైం ఉంది, దేని టైం దానికి కేటాయించి నువ్వు గమ్యానికి వెళ్ళాలి. ఒక్కసారి చూడండి సెల్ఫీల ద్వారా ఎలాంటి మరణాలు జరుగుతున్నాయో. Just over 3 minutes just in. Time to get you out, Kev. Where are we? Switching bullets down here. That's Margaret. I love you. I'm on top of the world.
from which one misplaced step could lead you to fall a long way. But for 19-year-old Russian photographer Alexander Remnev, climbing them and taking selfies is what does the trick. Remnev has traveled to Hong Kong, Paris, Barcelona, and Dubai, searching for skyscrapers to climb, and has scaled every tall Russian structure he could find, including Moscow Bridge and Kiev, Ukraine. Remnev and his buddies bring along a GoPro and cameras with residential building. The tower is a 101-story and 414-meter, 1,350 feet tall. With the rise in the popularity of different social media platforms like Facebook, Instagram, and Snapchat, the addiction among teenagers or even adults to constantly document their lives in these platforms through selfies is also increasing. And while doing this, people get more concerned with capturing the perfect selfie rather than living the moment. Moreover, to get a perfect smile, people constantly put their lives at risk. This photo shows a group of Indian youth taking a selfie at the very top edge of a cliff. We often pose with animals to take pictures during our holidays, not realizing that it could agitate the wild creature and ultimately harm us. A similar incident happened when a tourist tried to get a selfie with a deadly cobra wrapped around its neck in Jodhpur. The man, while posing, did not realize that the reptile had bitten him and lost his life hours later. This teen also lost his life after kissing a cobra while taking a selfie. While taking part in one of the world's most epic events, it's only natural to want to document the experiment. Turns out, capturing a cool selfie could also mean getting trampled to death by angry bulls. It's never a good idea to stand on the railway tracks or anywhere near them when a train is approaching. It not only puts yourself in tremendous danger, but also places the passengers and staff on board at risk too. 4 teenagers decided to take a selfie at the railway in Purworejo, Indonesia, when suddenly a train rushes past and one of their friends who is right at the back gets hit by the train's force, which causes her to fly forward a few meters. తాజాగా విశాఖలో ఓ యువకుడు సెల్ఫీ దిగుతూ ప్రాణాలు కోల్పోయాడు. సెల్ఫీలు కిల్ఫీలుగా మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కిల్ఫీలుగా మారుతున్న సెల్ఫీలు, మరో ప్రాణం తీసిన సెల్ఫీ మోజు. చూస్తుండగానే లోయలో పడ్డ యువకుడు, విషాదంగా మారిన విహారయాత్ర. చేతిలో సెల్లుంటే చాలు సెల్ఫీలతో పిచ్చెక్కిపోతున్నారు కొంతమంది. ఆ మోజులో పడి తెలియకుండానే సాహసానికి ఒడిగడుతున్నారు. ప్రమాదాన్ని పసిగట్టేలోపే మృత్యువు ముంగిట వాలిపోతున్నారు. విశాఖలో ఓ యువకుడి సెల్ఫీ సరదా అతన్ని బలి తీసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. సెల్ఫీ పిచ్చి రోజు రోజుకు ముదిరిపోతోంది. ఓ స్మార్ట్ ఫోన్, అందులో ఫేస్బుక్, వాట్సాప్ ఉంటే చాలు ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలనే ఆతృత ఈ మధ్య కాలంలో ఎక్కువైపోతుంది. ఆ తొందరలో ఎక్కడున్నామో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో కూడా తెలుసుకోకుండా సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఆ సెల్ఫీలే ఇప్పుడు కిల్ఫీలుగా మారుతున్నాయి. ఎంతో మంది కన్నవాళ్లకు కడుపు కోత మిగుల్చుతున్నాయి. ఇతను గోపి, ప్రాపర్ గుంటూరు జిల్లా లాడ్జ్ సెంటర్. 6 స్నేహితులతో ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా అరకు టూరు బయలుదేరాడు. కిరణ్ డోల్ ట్రైన్లో అరకు వెళుతూ ఉండగా చాలా సెల్ఫీలు దిగాడు. ఈ ఫోటోలు చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు గోపికి ఎంత సెల్ఫీ పుచ్చిందో. ఈ స్టిల్స్ అన్ని ప్రమాదానికి ముందు దిగినవే. ట్రైన్ ఎస్కోట దాటిన తర్వాత అక్కడి ప్రకృతి అందాలు ప్రతి ఒక్కరిని మైమరిపింప చేస్తాయి.
ఆ దృశ్యాలనే గోపి తన సెల్ ఫోన్లో బంధించాలనుకుంటున్నాడు. టన్నెల్లో సాగే ప్రయాణం, ఎత్తైన కొండల్ని ట్రైన్ ఎక్కుతూ ఉండగా సెల్ఫీలు తీసుకుని ఫిదా అయ్యారంతా. అరకు సమీపించే టైంలో మిత్రులంతా ఎవరు బెర్తులో వారు కూర్చున్నారు. గోపి మాత్రం డోర్ దగ్గర సెల్ఫీ తీసుకునే క్రమంలో స్లిప్ అయ్యాడు. రెప్పపాటులో లోయలో పడిపోయాడు. సరిగ్గా బండరాళ్ల మీద పట్టడంతో తల మొత్తం తునకలైంది. ట్రైన్ చైన్ లాగిన మిత్రులు సీన్ చూసి చెలించిపోయారు. అప్పటిదాకా తమ కళ్ల ముందే ఆడిపాడిన గోపి విగత జీవిగా పడి ఉండటం చూసి విలవిల్లాడిపోయారు. అక్కడ మా ముందు సీట్ ఏమని చెప్పిందంటే, ఎవరు అక్కడ గేట్ కాడ నిల్చున్నారు అబ్బాయి జారి పడ్డాడు, తలుపు తగిలి కింద పడ్డాడు. సరే అని మేము చూసుకుంటే మా కాడ ఎవరు లేరు సార్. అయితే అతని పేరు గోపిరెడ్డి కదా, ఆయన నిల్చున్నారు కదా, ఆయన్ని ఎత్తుకునేసరికి ఫోన్ కలవలేదు, అతని కాడే ఉంది. సరే అని ఇంకా పోయి చూసుకునేసరికి ట్రైన్ని ఆపాము. అప్పటికి ఆగలేదు, 2 కిలోమీటర్ల అవతల ఆగింది. ఆగేసరికి ఆమె నుంచి మేము అందరం నడుచుకుంటూ వచ్చేసి ఆ తర్వాత ట్రైన్ కూడా అక్కడ ఉన్న ఫ్యాకల్టీ వాళ్ళని మాట్లాడాము. ట్రైన్ కూడా వచ్చింది మాతో పాటు. ఇంకా శవాన్ని చూసి తట్టుకోలేదు. మిత్రుల విహారయాత్ర కాస్త విషాదంగా మారింది. గోపి ఇక లేడనే విషయాన్ని మిత్రులు జీర్ణించుకోలేకపోయారు. ప్రమాదం ఎలా జరిగిందో ఇప్పటికీ తమకు అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేము యాక్చువల్గా టూర్ కని వచ్చాము అరకులో చూడడానికి. ఇన్సిడెంట్గా ఇలా జరిగింది. మామూలుగా అబ్బాయి మేమందరం కూర్చోన్నాం ట్రైన్లో, ట్రైన్ ఖాళీగా ఉన్నది. అబ్బాయి వాష్రూమ్ కని డోర్ దగ్గరికి వచ్చాడు. డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత మేము అక్కడ కూర్చో ఉన్నాము. ఆ తర్వాత అబ్బాయి ఏం జరిగిందంటే డోర్ దగ్గర నిలబడ్డాడు, ఏమో సంథింగ్ జరిగింది. డిఫరెంట్గా ట్రై చేయాలనే ఆతృత, దిగిన సెల్ఫీని ఫేస్బుక్లో పోస్ట్ చేయాలనే ఆరాటం కుర్రాళ్ల పాలిట శాపంగా మారుతున్నాయి. సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. గతంలో ఢిల్లీలో 2 కుర్రాళ్లు సెల్ఫీ దిగాలనుకున్నారు. అప్పటికే ఫోన్ల నిండా కుప్పలు తెప్పలుగా తీసేశారు. అయినా ఆశ తీరలేదు. మరోసారి రైలు వస్తున్నప్పుడు సెల్ఫీ తీసుకోవాలని అనుకున్నారు. అదే వారి పాలిట కిల్ఫీ అయ్యింది. వెనకొస్తున్న రైలుని పట్టించుకోకపోవడంతో ఈ 2 కుర్రాళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇవే కాదు, గతంలో చాలా ఘటనల్లో చాలా మంది ప్రాణాలు విడిచారు. అయినా కొంతమందిలో సెల్ఫీ ఇష్టం చావటం లేదు. సెల్ఫీ చావులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే సెల్ఫీ చావుల్లో ఇండియాకే మొదటి ప్లేస్. 2014, 2016 వరకు ప్రపంచ వ్యాప్తంగా 100 మందికి పైగా చనిపోతే అందులో 80 మందికి పైగా మనవాళ్లే ఉంటున్నారు. అంటే కిల్ఫీలలో ఇండియానే నెంబర్ 1. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సర్వే చేసిన ఇంద్రప్రస్థ యూనివర్సిటీ చెబుతోంది. కావాలంటారా? కావాలా? సెల్ఫీలకు ఒక అర్థం ఉంది. వారానికి ఒక సెల్ఫీ దిగండి, నెలకు ఒక సెల్ఫీ దిగండి. ఎక్కడన్నా మీరు పిక్నిక్కి వెళ్ళారు, ఎక్కడన్నా హోటల్కి వెళ్ళారు, ఎక్కడన్నా పెళ్ళికి వెళ్ళారు, ఎక్కడన్నా ఫంక్షన్లకు వెళ్ళారు, ఒక సెల్ఫీ దిగండి. అంతేగాని ఇలాగ ట్రైన్ పట్టుకొని కొండలపైన సముద్రపొడ్డులో జంతువుల ముందల నిలబడి కాదు. సాతానుగాడి ఎజెండా ఒకటే, నిన్ను మార్గ మధ్యలో చంపాలి, గమ్యము లేకుండా చెయ్యాలి, మీ అమ్మ నాన్నల్ని అనాథలుగా ఏడిపించాలి. అది వాడి గురి. అది నువ్వు గుర్తెరిగి దేవునికి భయపడి కుటుంబానికి భయపడి జీవించే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. దేవుని బిడ్డలారా, సహాయం చేయండి రా నాయన, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని నిలబెట్టండి అంటే మనోళ్ళు ఏం చేస్తున్నారు? సెల్ఫీ దిగుతున్నారు. బస్సులో నుండి ఒక అబ్బాయి కిందకి పడితే తల పగిలి రక్తం కారుతుంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేస్తున్నారు? సెల్ఫీ. హాస్పిటల్లో తీసుకెళ్ళాలి, అంబులెన్స్ పిలవాలి, పోలీస్ స్టేషన్కి పిలవాలి, కానీ సెల్ఫీ దిగుతున్నారు. వాళ్ళ సొంత కార్యాలే చూస్తున్నారు తప్ప ఏ కార్యాలను చూడట్లా, ఇతర కార్యాలు. కేరళ రాష్ట్రంలో వరద బీభత్సంగా, ఆ వరద తాకిడికి ఆ పడవ అలా కొట్టుకొని వెళ్తుండగా అది బద్దలైపోయింది. ఆ పడవ బద్దలైపోగానే ఒడ్డు నుంచొని ఏం చేస్తున్నారు? సెల్ఫీ తీసుకుంటున్నారు. ప్రపంచానికి చూపెట్టాలంట. చూపెట్టేం చేస్తావమ్మా నువ్వు? చూపెట్టేం చేస్తావు నాన్న? సొంత కార్యములే చూస్తున్నారు కానీ ఏ కార్యాలు చూడట్లా, ఇతర కార్యాలు చూడట్లా. నెల్సన్ మండేలా ఆయన మరణించినప్పుడు ప్రపంచంలో ఉన్న అనేక మంది రాష్ట్రపతులు ఆయన ఫ్యూనరల్ సర్వీస్, ఆయన సమాధి కార్యక్రమానికి వచ్చారు. ఆయన సమాధి కార్యక్రమానికి అక్కడికి వెళ్ళగానే అగ్రదేశానికి రాష్ట్రపతి అయిన అప్పటి కాల రాష్ట్రపతి బరాక్ ఒబామా వచ్చాడు. చిన్న చిన్న దేశాల రాష్ట్రపతి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? బరాక్ ఒబామాతో ఏం దిగుతున్నారు? సెల్ఫీలు దిగుతున్నారు. సాధారణ మనుషులు కాదు, ఒక దేశ రాష్ట్రపతులు, మిగతా రాష్ట్రపతులు బరాక్ ఒబామాతో సెల్ఫీ దిగుతుంటే అది వైరల్ అయిపోయింది. అది సెల్ఫీ తీసుకునే టైమా?
ఆదరించవలసిన వాళ్ళు, బలపరచవలసిన వాళ్ళు, వాళ్ళని నిలబెట్టవలసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? సెల్ఫీ తీసుకుంటున్నారు. సర్వశక్తి గల దేవుడు చెప్పేది, నువ్వు నేను మన సొంత కార్యాలు మాత్రమే కాక ఏ కార్యాలు కూడా చూడాలి, ఇతర కార్యాలు చూడాలి. బైబిల్ గ్రంథంలో ఇలా సెల్ఫీ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక కోటేశ్వరుడు యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నారు. యెరూషలేము నుండి యెరికోకి వెళ్తుండగా దారి మధ్యలో దొంగలు దుండగలు అతన్ని పడేసి కొట్టేసి కొరప్రాణముతో వదిలేసి అతను కలిగినవన్నీ తీసుకుని వెళ్ళిపోగా ఒక లేవీడు వచ్చాడు దారి పక్క నుండి. లేవీడు వచ్చి అతన్ని చూచి ఒక సెల్ఫీ తీసుకొని వాట్సాప్లోను ఫేస్బుక్లోను పోస్టింగ్ చేసేసి సూపర్ అని వెళ్ళిపోతే వ్యూస్ పెరిగినాయి. కానీ ఎవడు కూడా వచ్చి హెల్ప్ చేయలే. యాజకుడు అదే దారి గుండా వెళ్ళాడు. అదే దారి గుండా వెళ్తే అతన్ని చూసి ఏం చేశాడు తెలుసా? ఒక సెల్ఫీ దిగి పోస్టింగ్ చేశాడు ఫేస్బుక్లోను వాట్సాప్లోను. కానీ వ్యూస్ పెరిగినాయి. ఈ ఫేస్బుక్లో ఉన్నది, ఈ వాట్సాప్లో ఉన్న ఈ ఇమేజ్ని, ఈ పోస్టింగ్ని నా యేసయ్య చూసి సెల్ఫీ దిగల. మంచి సమరేడిగా వచ్చి అతన్ని బయటికి లాగి పూటకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతన్ని స్వస్థతపరిచాడు. ఈ రోజున నన్ను అడిగేది, వేదనలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు సెల్ఫీ కాదు, ఇతరులకి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. దేవుని బిడ్డలారా, సెల్ఫీ తీసుకుంటావండి, ఏం చేస్తావు? దీంతో ఏం చేస్తావు? ఈ సెల్ఫీ తీసుకుంటాము, దీనికి రోజు సెల్ఫీ తీసుకుని ఏం చేస్తారండి? ప్రతి గంటకే మొహం కడుక్కునేటప్పుడు, అన్నం తినేటప్పుడు, ప్రతి గంటకి తీసుకుని ఏం చేస్తావు? నువ్వు ఏం సాధిస్తావు? నీ ముఖం చూసి ఎవరు బాగుపడతారు చెప్పండి? నీ ముక్కు చూసి ఎవరు బాగుపడతారు చెప్పండి? నీ కనురెప్పలు చూసి ఎవడు బాగుపడతాడు చెప్పండి? నీ షర్టు ప్యాంటు చూసి ఎవడు బాగుపడతాడు చెప్పండి? నీ క్రాప్ ఇడిగీకి పెడితే ఎవడు బాగుపడతాడు చెప్పండి? ముళ్ళ పందా ఏనుగాని కూడా అర్థం కావట్లేదు జనాలకి. ఎవడు బాగుపడతాడు చెప్పండి? ఈ సెల్ఫీ దిగటం వలన నీ ముక్కు కనపడుతుంది, నీ కళ్ళు కనపడుతుంది, నీ తల వెంట్రుకలు కనపడతాయి. అంతకు మించి ఏమీ కనపడదు. తల నుండి అరిపాదం దాకా దానికి మించి ఏం కనపడదు. కానీ మనకు ఒక సెల్ఫీ ఉంది. దీనికోసం గంటలు సెల్ఫీ కోసం ఖర్చు పెట్టకుండా, నీ టైంను వేస్ట్ చేయకుండా రోజు ఒక సెల్ఫీ దిగండి, వారానికి ఒక సెల్ఫీ దిగండి, నెలకు ఒక సెల్ఫీ దిగండి. కానీ ప్రతిరోజు దీంతో సెల్ఫీ దిగండి. ఈ వాక్యం అనే అద్దము సెల్ఫీ దిగండి. యాకోబు గ్రంథం చెప్తుంది, ఇది ఒక అద్దం. దీనితో నువ్వు సెల్ఫీ దిగితే నీ చూపు మారిపోద్ది, నీ నడవడి మారిపోద్ది, నీ ఆలోచన మారిపోద్ది, నీ ఆరోగ్యం మారుతుంది, నీ స్నేహం మారుతుంది, నీ గమ్యమే మారుతుంది. దీంట్లో ప్రతిరోజు ఈ సెల్ఫీతో గడిపినోడికి, ఇప్పుడు ఆమెననాలి, ప్రతిరోజు ఈ సెల్ఫీతో గడిపినోడికి లేదే, ప్రతిరోజు ఈ సెల్ఫీతో గడిపినోడికి సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. ఈ సెల్ఫీతో గడిపినోడికి సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. తన మాటలో కంట్రోల్ ఉంటుంది, తన చూపులో కంట్రోల్ ఉంటుంది, తన ప్రవర్తనలో కంట్రోల్ ఉంటుంది. నీ జీవితమే గొప్ప మార్పు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. మన సెల్ఫ్ కనబడకూడదు. సెల్ఫీలో ఏది కనబడుతుంది? మన సెల్ఫ్. ఈ సెల్ఫీ ఉపయోగిస్తే మన సెల్ఫ్ కనబడుతుంది. ఈ సెల్ఫీ ఉపయోగిస్తే ఇది ట్యాబ్లా కనబడుతుంది కొంతమందికి. ట్యాబ్ కాదు, హోలీ బైబుల్, పరిశుద్ధ గ్రంథము. ఈ సెల్ఫీ ఉపయోగిస్తే మన సెల్ఫ్ కనబడుతుంది. ఈ సెల్ఫీ ఉపయోగిస్తే యేసయ్య కనబడతాడు. పౌలు ఒక రోజు సెల్ఫీ దిగాడంట. ఆయన కనబడట్లా, యేసయ్య కనబడుతున్నాడు. ఇక జీవించువాడును నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు.